మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు ఈ షాట్లో జి లీలాకుమారి గారు సేకరించి పంపించిన అద్భుతమైన విషయాన్ని మన అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఓం సాయిరామ్. బాహ్య నేత్రాలు బహుకార్యార్థమై ఉంటాయి, కానీ అంతర్నేత్రం మాత్రం ఆత్మదర్శన నిమిత్తమై ఉంటుంది. బాహ్య నేత్రాలకు ఆత్మ కనిపించదు. అంతర్నేత్రానికి ఆత్మ మినహా మరొకటి కనిపించదు. బహురూపి అయిన భగవంతుడు అందరిలోనూ ఆత్మస్వరూపుడయ్యే ఉంటున్నాడు. ఆరాధించవలసింది ఆత్మనే గాని మరో దానిని కాదు. జై సాయిరామ్. చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి మనిషిలో కూడా ఈ ఆత్మ ఉంటుంది. మనం ఒకరినొకరిని గౌరవిస్తున్నాము, ఒకరికొకరికి నమస్కరిస్తున్నాము అంటే మనిషికి కాదు, మనిషిలో ఉండే ఆత్మకు అని. ఎందుకంటే ఆత్మ అనేది దైవ స్వరూపం అని నేను అనుకుంటున్నాను. ఎంతటి చక్కటి విషయాన్ని అందించిన జి లీలాకుమారి గారికి మోహన్వాణి మరియు మోహన్వాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.